హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ద క్రైమ్ ఆఫ్ ఫాదర్ అమారో. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ బస్సులో వెళ్తున్న మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఒక ఊరు వెళ్తుంటాడు అనమాట. అదే సమయంలో హీరో పక్కన ఒక పెద్ద ఆయన కూర్చొని ఉంటాడు. ఆయన సరదాగా హీరోతో మాట్లాడుతూ బాబు బండు తింటావా అని చెప్పి అడుగుతాడు. హీరో మాత్రం వద్దులని చెప్పేసి అంటాడు. అదే సమయంలో ఆ పెద్ద ఆయన ఏమంటాడంటే నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి బాబు, ఊర్లో మా అమ్మాయి ఉంది, మా అమ్మాయికి పెళ్లి కూడా అయింది, సో నా కూతురికి నా అల్లుడికి కలిపి ఒక మంచి బేకరీ షాప్ పెట్టి వాళ్ళిద్దరి జీవితం సెట్ చేద్దాం అని చెప్పి ఊరు వెళ్తున్నానని చెప్పేసి ఆ పెద్ద ఆయన హీరోతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాడు. హీరో కూడా అన్ని వింటూ ఉంటాడు. అలా వీళ్ళు బస్సులో వెళ్తున్నప్పుడు చీకటి పడుతుంది. అలా వెళ్తున్నప్పుడు ఏంటంటే సడన్ గా వీళ్ళ బస్సుకు ఒక కారు వస్తుంది. ఆ కారులోంచి ఒక నలుగురు దిగి గన్నులు చూపించి మీ దగ్గర డబ్బులు మొత్తం ఇచ్చిండి అని చెప్పేసి బస్సులో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా హీరో పక్కన కూర్చున్న ఆ పెద్ద దగ్గర డబ్బులు కూడా తీసుకొని ఆ దొంగలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో ఆ పెద్ద ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో వాళ్ళు వెళ్లాల్సిన ఊరు కూడా వచ్చేస్తుంది అనమాట. ఆ పెద్ద మాత్రం ఆ డబ్బులు పోగొట్టుకుని ఏం చేయాలో తెలియక అలా ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో హీరో ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న కొంత డబ్బు ఇచ్చేసి తాతగారు నాకు ఈ డబ్బులు అవసరం లేదండి, మీరు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోండి, హ్యాపీగా ఉండని చెప్పి అనడంతో ఆ పెద్ద కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అసలు హీరో ఈ ఊరు ఎందుకు వచ్చాడంటే హీరో ఒక చర్చ్ ఫాదర్ అనమాట. ఈ ఊర్లో ఒక చర్చిలో హీరోకి ఫాదర్ గా జాబ్ వస్తుంది, అందుకని ఇక్కడికి వస్తాడు. కట్ చేస్తే మరోవైపు అదే ఊర్లో ఉన్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ అయిన రూబీని కలవడానికి వస్తుంది అనమాట. రూబీన్ వచ్చేసి ఒక న్యూస్ పేపర్ లో న్యూస్ రిపోర్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. తనతో కొంతసేపు మాట్లాడి అక్కడ ఉన్న పిల్లలతో హీరోయిన్ ఆడుకుంటూ ఉంటుంది. అలా ఆడుకుంటున్నప్పుడు హీరోయిన్ దగ్గరికి సడన్ గా హీరో వచ్చేసి ఏమంటే ఇక్కడ చర్చ్ ఎక్కడ ఉందని చెప్పేసి హీరోయిన్ అడ్రస్ అడుగుతాడు. హీరోయిన్ కూడా తనకి అడ్రస్ చెప్తుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి చర్చిని వెతుక్కుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత లోపలికి వస్తాడు. వస్తే అక్కడ బెనీటో అనే ఒక చర్చ్ ఫాదర్ ఉంటాడు. అతన్ని హీరో మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఆయనకి ఒక లెటర్ చూపిస్తాడు. ఆ లెటర్ చూసి ఆయన కూడా ఓకే నువ్వేనా కొత్తగా వచ్చిన ఫాదర్ అని చెప్పేసి హీరోకి సపరేట్ గా కేటాయించిన ఒక రూమ్ చూపిస్తాడు. ఆ తర్వాత ఆయన అక్కడ నుంచి తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఆయన ఇల్లు కిందే ఉంటుందన్నమాట. హీరో మాత్రం పైన ఉంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఈ బెనీటో అనే ఫాదర్ ఏంటంటే ఒక ఆవిడతో రిలేషన్ లో ఉంటాడు. ఆవిడ ఎవరో కాదు హీరోయిన్ వాళ్ళ అమ్మ అనమాట. కాకపోతే ఈ విషయం ఆ ఊర్లో ఉన్న ఎవరికి తెలియదు. ఆవిడ మెల్లగా లేచి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే సమయంలో మన కథలో హీరో బయటకు వచ్చి చూసి ఆశ్చర్యపోతాడు. ఏంటి ఫాదర్ ఎలా చేస్తాడని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు హీరో చర్చిలో కొత్తగా అటెండ్ అయిన ఫాదర్ కదా అందరి ముందు ప్రేయర్ చేస్తూ ఉంటాడు. ఆ ప్రేయర్ కి మన కథలో హీరోయిన్ అటెండ్ అవుతుంది. హీరోయిన్ చూసి ఆశ్చర్యపోతుంది. ఓకే ఈయన కొత్తగా వచ్చిన చర్చ్ ఫాదర్ అని చెప్పేసి తనని చూస్తూ ఉంటుంది. అంతేకాకుండా అందరికి ప్రసాదం పెడుతున్నప్పుడు హీరోయిన్ కూడా లైన్ లోకి వస్తుంది. కాకపోతే హీరోయిన్ మాత్రం హీరోని అదోలా చూస్తుంటుంది అనమాట. కానీ ఈ విషయం హీరో అబ్జర్వ్ చేయడు గానీ దూరం నుంచి ఒక ముసలాడు అబ్జర్వ్ చేస్తుంది. ఆ విషయాన్ని హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చెప్తుంది. చూడు హీరోయిన్ చూడటం కొంచెం తేడాగా ఉంది, నాకెందుకో ఫాదర్ ని ఇష్టపడుతుంది అనిపిస్తుంది అని చెప్పి అనడంతో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఆశ్చర్యపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు బెనీటో ఫాదర్ ఏం చేస్తాడంటే హీరోని తీసుకుని ఒక హోటల్కి వెళ్తాడు. అది ఎవరితో కాదు హీరోయిన్ వాళ్ళ అమ్మదనమాట. ఆ హోటల్ హీరోయిన్ వాళ్ళ అమ్మ రన్ చేస్తూ ఉంటారు. అక్కడ తీసుకెళ్లి ఇద్దరం భోజనం చేద్దాం అని చెప్పేసి కూర్చుంటాడు. అక్కడికి వచ్చిన హీరోని చూసి హీరోయిన్ ఏమంటుందంటే సారీ ఫాదర్, మీరు చర్చి ఫాదర్ అని తెలియక అడ్రస్ చెప్పి పంపించేశాను, లేకపోతే నేనే వచ్చి మీకు చర్చిని చూపించానని చెప్పి అనడంతో హీరో కూడా పర్లేదని చెప్పి అంటాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి భోజనం చేస్తారు. అదే సమయంలో ఈ బెనీటో ఫాదర్ ఏం చేస్తాడంటే హీరోని పిలిచి హీరో మన ఊరు కొత్తగా వచ్చాడు కదా, తనకేం తెలియదు కదా, కాబట్టి ఊరు మొత్తం తీపి చూపించని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి హీరోతో పాటు కలిసి ఊరు మొత్తం చూపించడానికి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత ఒక చోట కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు చూస్తూ ఉంటారు. అనుకోకుండా హీరోయిన్ కాలు స్కిడ్ అయిపోయి కొంచెం ముందుకు పడిపోతుంది. దాంతో హీరో పడకుండా పట్టుకుంటాడు. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో చేతి మీద ముద్దు పెడుతుంది. దాంతో హీరో కోపం వచ్చేసి నువ్వు అలా చేయకూడదు తెలుసా అని చెప్పి అనడంతో సారీ ఫాదర్ అని చెప్పేసి హీరోకి సారీ చెప్తుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ రూబీని చూపిస్తారు. తానేంటంటే హీరోయిన్ తో ఫోన్ లో మాట్లాడదాం అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ హోటల్ కి ఫోన్ చేస్తాడు. కానీ ఫోన్ లిఫ్ట్ చేసింది మాత్రం హీరోయిన్ వాళ్ళ అమ్మ. హీరోయిన్ ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి రూబేన్ హీరోయిన్ వాళ్ళ అమ్మను అడుగుతాడు. ఆవిడ ఏమంటుందంటే మన ఊరికి కొత్తగా ఒక ఫాదర్ వచ్చాడు కదా, ఆయనకి ఊరు మొత్తం చూపించడానికి వెళ్ళింది, వచ్చిన తర్వాత నేను ఫోన్ చేపిస్తానని చెప్పేసి ఆవిడ ఫోన్ కట్ చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో చర్చిలో ఉన్నప్పుడు హీరో దగ్గరికి ఆ ఊరు మేయర్ వైఫ్ వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఫాదర్ బెనీటోకి డబ్బులు ఇవ్వని చెప్పేసి ఒక కవర్ లో డబ్బులు పెట్టి ఆ డబ్బులు హీరోకి ఇచ్చి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో ఆశ్చర్యపోతాడు, ఈవిడ ఏంటి ఇంత డబ్బులు ఇస్తుందని చెప్పేసి. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో తన రూమ్ కి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ చాలా మంది ఫాదర్స్ ఉంటారు. వాళ్ళందరూ మీటింగ్ చేసుకుంటారు అనమాట. ఒకరితో ఒకళ్ళు ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. బేసికల్ గా ఉదయం హీరోకి ఒక మేయర్ భార్య వచ్చి డబ్బులు ఇచ్చింది కదా, వాళ్ళు ఏంటంటే చాలా ఫ్రాడ్ పనులు చేస్తూ ఉంటారు. కాకపోతే చర్చిలకి డొనేషన్ ఇస్తూ ఉంటారు. కానీ అక్కడున్న నెటాలియో అనే ఫాదర్ ఏమంటాడంటే అలాగా తప్పుడు మార్గాల్లో డబ్బులు సంపాదించిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఎందుకు, వాళ్ళ పాప క్షమాపణ కోసం మనం ప్రేయర్స్ చేయడం ఎందుకు, అలా చేయడం తప్పు కదా అని చెప్పి అనడంతో ఆ బెనీటో అనే ఫాదర్ ఏమంటాడంటే చూడు వాళ్ళు అలా డబ్బులు డొనేట్ చేయడం వల్ల
మన ఊర్లో చాలా స్కూల్స్ కట్టించాము, హాస్పిటల్ కట్టించాము, జనాలకి మంచి చేస్తున్నాము, దీంట్లో నీకేంటి ప్రాబ్లం చెప్పడంతో మనం అలా కట్టించాలంటే మంచి పనులు చేసి బాగా డబ్బులు సంపాదించి మంచిగా కట్టిద్దామని చెప్పేసి ఈ నెటాలియో అనే ఫాదర్ అంటూ ఉంటాడు. కానీ ఈ బెనిటో ఫాదర్ ఏమంటాడంటే ఈ విషయంలో చాలా మంది పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, నువ్వు అనవసరంగా మాట్లాడొద్దు, ఎందుకంటే దీంట్లో బిషప్లు కూడా పార్ట్నర్లు అని చెప్పేసి అంటంతో ఆయన కూడా కోపం వచ్చేసి ఆ నెటాలియో అక్కడి నుంచి వెళ్ళిపోతూ హీరో దగ్గరకు వచ్చి, చూడు ఈ గ్యాంగ్ లో నువ్వు అస్సలు చేరమాకు, ఎందుకంటే చివరి దశలో శిక్షలు అనుభవిస్తావని చెప్పేసి తన ఈ ఊర్లో ఉన్న కొండ దగ్గర ఉంటాడని, అంతేకాకుండా అక్కడ చాలా మంది పేదవాళ్ళు ఉంటున్నారు, సో వాళ్ళతో నేను కలిసి ఉంటున్నాను, నీకు కూడా రావాలనిపిస్తారా అని చెప్పేసి ఆ నెటాలియో హీరోని ఇన్వైట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు మార్టిన్ అని ఒక అతను వచ్చేసి హీరోని కార్ ఎక్కమంటాడు. బేసికల్ గా ఆయన చర్చిలో పనిచేస్తుంటాడు అనమాట. సరే అని చెప్పేసి హీరో అతను కార్ ఎక్కుతాడు. అతను ఏం చేస్తాడంటే హీరోని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. తీసుకెళ్లి చూస్తే ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి మానసిక స్థితి సరిగా లేక మంచానికి పరిమితం అయిపోయి ఉంటుంది. ఆ మార్టిన్ ఏమంటాడంటే ఈ అమ్మాయి నా కూతురు, దయచేసి నా కూతురు కోసం ప్రేయర్ చేయమని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి మార్టిన్ కూతురికి ప్రేయర్ చేసి అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత బెనిటోని మీట్ అవ్వని చెప్పి వెళ్తాడు. కాకపోతే ఆయన ఎక్కడికో బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నారండి అని చెప్పి అడిగితే చిన్న ఫంక్షన్ ఒకటి ఉందని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి బయటకు వస్తాడు. వచ్చి చూస్తే అక్కడ ఒక కార్ ఉంటుంది. అది కూడా చాలా కాస్ట్లీ కార్ అనమాట. ఆ కార్ ఎక్కి బెనిటో ఫంక్షన్ కి వెళ్తాడు. తను వెళ్ళింది ఎక్కడికో కాదు, ఆ ఊర్లో మత్తు పదార్థాలు అమ్మి బాగా డబ్బులు సంపాదించిన ఒక అతను ఉంటాడు. అతనికి కొడుకు పుడతాడు. అందుకని అతనికి ప్రేయర్ చేయడానికి ఆ పార్టీకి ఈ బెనిటో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ప్రేయర్ చేస్తాడు. అక్కడున్న ఒక ఫోటోగ్రాఫర్ అందరినీ ఫొటోస్ తీస్తూ ఉంటాడు. అలా తీసిన తర్వాత తాను వాష్రూమ్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఎవరో ఒక అతను వచ్చేసి ఆ ఫోటోగ్రాఫర్ ని కత్తితో పొడిచి చంపేసి తన దగ్గర ఉన్న కెమెరా తీసుకుని అక్కడ నుంచి పారిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు రూబెన్ వాళ్ళ ఆఫీస్ చూపిస్తారు. అంటే న్యూస్ పేపర్ ఆఫీస్ అనమాట. అక్కడ ఉన్న చీఫ్ ఎడిటర్ రూబెన్ పిలిచి ఈ ఫొటోస్ అన్ని చూపిస్తూ ఉంటాడు. ఆ ఫొటోస్ చూసి రూబెన్ షాక్ అయిపోతాడు. సరే ఎక్కడివి సార్ ఈ ఫొటోస్ అని చెప్పి అడిగితే అదంతా సీక్రెట్ గానీ ఈ చర్చి ఫాదర్ మీ ఏరియాలో ఉండే ఫాదరే కదా, ఈయన గురించి నువ్వే ఆర్టికల్ రాయి, అది కూడా ప్రాపర్ గా తెలుసుకొని రాయని చెప్పి అంటంతో రూబెన్ కూడా దేవుడి మీద పెద్దగా నమ్మకం లేదనమాట. దాంతో ఆ ఫొటోస్ అన్ని తీసుకొని ఆయన గురించి ప్రాపర్ గా ఆర్టికల్ రాసి ఇలాగ మత్తు పదార్థాలు అమ్ముకునేవాడితో చర్చి ఫాదర్ కి సంబంధం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి రూబెన్ తనదైన స్టైల్లో ఆర్టికల్ రాసి న్యూస్ పేపర్ లో ప్రచురిస్తాడు. దాంతో ఆ న్యూస్ పేపర్ లో ఉన్న విషయం చదివి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా ఆ చర్చి ఫాదర్ గ్రూప్ కూడా మైండ్ బ్లాక్ అవుతుంది. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఈ నెటాలియో అని ఒక అతను ఉన్న కదా చర్చి ఫాదర్, అతని ఈ విషయాన్ని బయటపెట్టాడని చెప్పేసి వాళ్ళందరూ ఆయన మీద డౌట్ పడుతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళందరికీ హెడ్ అయిన బిషప్ ఫోన్ చేస్తాడు. అసలు ఏం జరుగుతుందో అక్కడ, మీ అందరి తరపున ఒక అతను పంపించండి, నేను సరైన మార్గం చెప్తానని చెప్పేసి వాళ్ళలో ఎవరో ఒకరు రమ్మంటాడు. దాంతో వీళ్ళందరూ కలిసి హీరోని ఆ బిషప్ దగ్గరికి పంపిస్తారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఈ న్యూస్ మొత్తం రాసింది రూబెన్ అని తెలుసుకొని తనకు ఫోన్ చేసి నువ్వు ఇలా ఎందుకు చేసావని చెప్పేసి తనని తిట్టేసి ఇక మీదట జీవితంలో నాతో మాట్లాడొద్దని చెప్పేసి హీరోయిన్ కోపంగా ఫోన్ కట్ చేస్తుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో వెళ్ళి బిషప్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఆయన ఏమంటాడంటే నేను ఒక లెటర్ ఇస్తాను, ఈ లెటర్ లో ఉన్నట్టే నువ్వు చర్చిలో చదువు, అంతేకాకుండా ఏ పేపర్ వాళ్ళు మన గురించి తప్పుగా రాశారో వాళ్ళ చేత మంచిగా రాపిచ్చేలా చేయని చెప్పేసి హీరోని ఆ బిషప్ పంపిస్తాడు. అదే సమయంలో బిషప్ ఏం చేస్తాడంటే ఆ ఊరి మేయర్ కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి నువ్వు గనక ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నావు అనుకో రేపు పొద్దున్న నీ ఫోటోస్ కూడా వస్తాయి, కాబట్టి చర్చికి డబ్బులు ఇచ్చేది ఆ మత్తు పదార్థాలు అమ్ముకునేవాడు కాదు, నేను ఇచ్చానని చెప్పి రాయి. అంటే ఈ బిషప్ పైన నేను నా ఊరి ప్రజల కోసం నా చర్చి కోసం నేను డబ్బులు ఇచ్చానని చెప్పేసి ఆ న్యూస్ పేపర్ లో రాపించు, దీంట్లో మా తప్పు ఎటువంటిది లేదని చెప్పేసి మీ ఊరి ప్రజలకు తెలిసేలా చేయమని చెప్పేసి ఆ బిషప్ ఏం చేస్తాడంటే ఆ ఊరి మేయర్ కి ఫోన్ చేసి చెప్తాడు. దాంతో ఆయన కూడా సరే అంటాడు. ఆ తర్వాత మన కథలో హీరో వచ్చేసి ఆ న్యూస్ పేపర్ యజమానిని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత నువ్వు కనుక నిన్న జరిగింది తప్పుదాం అని చెప్పేసి మళ్ళీ న్యూస్ పేపర్ లో ప్రాపర్ గా మా గురించి పొగుడుతూ రాయకపోతే మేము చేసే ప్రచారానికి నీ న్యూస్ పేపర్ ఈ ఊర్లో ఎవ్వరు కొనరు, అంతేకాకుండా ఈ విషయంలో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి నీ న్యూస్ పేపర్ లెగిసిపోయేలా ఉంటది, కాబట్టి మేము చెప్పింది చెయ్యి, నిన్న జరిగింది ఏదో తెలియక ప్రింట్ వేసాము, కాబట్టి ఈ చర్చి ఫాదర్ కి ఆ మత్తు పదార్థాలు అమ్ముకునేవాడికి ఎటువంటి సంబంధం లేదు, అంతేకాకుండా చర్చికి వస్తున్న ఫండ్స్ అన్ని బిషప్ గారు ఇస్తున్నారని చెప్పేసి ప్రాపర్ గా రాయమని చెప్పి హీరో వాళ్ళని బెదిరిస్తాడు. దాంతో వాళ్ళు కూడా చేసేదేం లేక అలాగే ప్రింట్ వేస్తామని చెప్పి ఒప్పుకుంటారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఆ ఊర్లో ఉన్న నటాలియోని కలవడానికి ఆ కొండ మీదకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అతనితో మాట్లాడదాం చెప్పి కొంత ముందుకెళ్లి చూస్తే అక్కడ ఒక అతను ఉంటాడు. అతను ఎవరో కాదు, ఆ మత్తు పదార్థాలు అమ్ముకునే అతను ఫంక్షన్ లో ఫోటోగ్రాఫర్ ని కొట్టి చంపాడు కదా అతనే ఇతను. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే నటాలియో దగ్గర పనిచేసే అతనే ఆ ఫోటోగ్రాఫర్ ని చంపేసి ఆ ఫోటోస్ మీడియా వాళ్ళకి లీక్ చేశాడు. సో దీంట్లో నటాలియో చేయకూడదన్నమాట, ఎందుకంటే ఈ చర్చి ఫాదర్లు చేస్తున్న దారుణాలు జనాలకు తెలియాలని చెప్పేసి అలా చేశాడు. కాకపోతే బిషప్ ఎంటర్ అవడం వల్ల ప్రాపర్ గా కథ మొత్తం మారిపోయింది. అదే సమయంలో హీరో ఏం చేస్తాడంటే బిషప్ ఇచ్చిన లెటర్ ని నటాలియోకి ఇస్తాడు. ఆ లెటర్ చదివి నటాలియో ఆశ్చర్యపోతాడు. నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారా, అసలు నేనేం తప్పు చేశాను, తప్పు చేసే వాళ్ళందరూ ఒకటైపోయి నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు, అయినా ఏం పర్లేదు, నాకు నా భగవంతుడు ఉన్నాడు, నేను భగవంతుడి సేవలో నిజాయితీగా ఉన్నానని చెప్పేసి నటాలియో హీరోకి చెప్తాడు. హీరోకి ఏంటంటే నటాలియా పిచ్చపిచ్చగా నచ్చేస్తాడు. ఎంత జెన్యూన్ గా ఉన్నాడు ఏంట్రా బాబీ అని చెప్పేసి. ఇక్కడ చేస్తే మరుసటి రోజు హీరో చర్చికి వెళ్ళి
అందరి ముందు చెప్తాడనమాట. చూసారా, మన గురించి ఆ న్యూస్ పేపర్ వాళ్ళు తప్పుగా రాశారు, మళ్ళీ వాళ్ళే మనం మంచోళ్ళని చెప్పి రాశారు, కాబట్టి ఈ విషయాన్ని మీరు వదిలేండి అని చెప్పి అంటంతో అక్కడున్న పెద్ద ఆవిడ ఏమంటుందంటే, చూడండి మీరు తప్పుటోళ్ళని చెప్పి వాళ్ళు ముద్ర వేశారు కాబట్టి వాళ్ళకి శిక్ష పడాలని చెప్పేసి వాళ్ళందరూ కలిసి ఊర్లో ధర్నాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా రూబెన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గోలగోల చేస్తారు. వాళ్ళ నాన్నగారు ఏంటిని బయటకు వచ్చి చూస్తే ఆయన మీద రాయేసి కొడతారు. దాంతో ఆయనకి భయం వేసి తన కొడుకుని పిలిచి, అరే మనకి ఎందుకురా ఇవన్నీ, వీళ్ళందరూ పిచ్చి పెట్టిన వాళ్ళగా వాళ్ళని పిచ్చి పిచ్చిగా నమ్ముతున్నారు కాబట్టి మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి అంటంతో రూబెన్ మాత్రం ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ హోటల్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరో ముందు కూర్చొని తనతో మాట్లాడుతూ మెల్లగా తన చేయిని టచ్ చేస్తుంది. కానీ హీరో మాత్రం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయిపోయి చేయిని వెనక్కి తీసుకుంటాడు. కానీ హీరోయిన్ కి మాత్రం హీరో అంటే చాలా ఇష్టం. అయినా సరే హీరో మాత్రం అవేం పట్టించుకోకుండా అక్కడి నుంచి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసి పొయ్యి వెలిగించుకొని దాని మీద చేయి పెడతాడు. ఎందుకంటే తను ఒక అమ్మాయి చేతిని టచ్ చేశానని చెప్పేసి. కట్ చేస్తే ఆ మరుసటి రోజు హీరోయిన్ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తన బాయ్ ఫ్రెండ్ రూబెన్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత నాతో మాట్లాడని చెప్పి అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం అతని మీద చిరాకు పడి అక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి తనని పంపించేస్తుంది. కరెక్ట్ గా అదే రోడ్ లో మన కథలో హీరో ఆ తర్వాత బెనీటో వెళ్తూ ఉంటారనమాట. అలా వెళ్లేటప్పుడు ఈ రూబెన్ చూసి డైరెక్ట్ గా వెళ్లి హీరోని కొడుతూ ఉంటాడు. నీ వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి. దాంతో హీరో ఏం చేస్తాడంటే రూబెన్ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. పోలీసులు కూడా వచ్చి రూబెన్ అరెస్ట్ చేస్తారు. కానీ హీరో ఏమంటాడంటే, దయచేసి అతన్ని మందలించండి, అంతేగాని అతనికి మాత్రం శిక్ష వేయకండి, ఎందుకంటే అతని సంగతి దేవుడే చూసుకుంటాడని చెప్పేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. రూబెన్ కోపం వచ్చేసి, తప్పు చేసేది మీరు, శిక్షలో మాకని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. దాంతో హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో చర్చిలో ఉన్నప్పుడు హీరోయిన్ అక్కడికి వచ్చి ప్రేయర్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా హీరో దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఒక విషయం అడుగుతుంది. చూడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, దయచేసి నన్ను లవ్ చేయి, నేను లవ్ చేస్తున్నానని చెప్పి అనడంతో హీరో కూడా నో చెప్పలేకపోతాడు. ఎందుకంటే హీరో కూడా హీరోయిన్ అంటే చాలా ఇష్టం. దాంతో వీళ్ళిద్దరూ అక్కడే ముద్దు పెట్టుకుంటారు. బట్ వీళ్ళిద్దరు అలా ఉండటాన్ని ఆ ఊర్లో ఒక పెద్ద ఆవిడ ఉంది కదా, ఆవిడ దూరం నుంచి చూస్తూ ఉంటుంది. కాకపోతే ఆవిడ ఈ విషయాన్ని మాత్రం ఎవరికి చెప్పదు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఏం చేస్తాడంటే, మార్టిన్ ఒక అతను ఉన్నాడు కదా, అతని దగ్గరికి వెళ్ళి తన కూతురు ఆరోగ్యం పరిస్థితులు క్షేమాలన్నీ తెలుసుకొని తన పక్కన రూమ్ ఖాళీ ఉంటుందన్నమాట. ఈ రూమ్ ను యూజ్ చేసుకుంటున్నావు అని చెప్పి అడుగుతాడు. కానీ మార్టిన్ ఏమంటాడంటే, యూజ్ చేసుకోవట్లేదండి, ఖాళీగా ఉందని చెప్పి అంటాడు. దాంతో హీరో ఏమంటాడంటే, హీరోయిన్ కి నన్న వాళ్ళని కోరికగా ఉందంట, కాబట్టి ఈ రూమ్ లో ఆ అమ్మాయికి క్లాసులు చెప్తాను, నీకు ఓకేనని చెప్పి అంటంతో మార్టిన్ కూడా పర్లేదండి దాందే ఉందని చెప్పేసి హీరోకి పర్మిషన్ ఇస్తాడు. దాంతో హీరో మరుసటి రోజు ఏం చేస్తాడంటే హీరోయిన్ ని ఆ గదిలోకి తీసుకొచ్చి తనతో రోజు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఉదయం పూట ప్రార్థనలు చేస్తూ ఉంటాడు. మళ్ళీ సాయంత్రం పూట ఆ రూమ్ కి వచ్చి హీరోయిన్ తో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మార్టిన్ కి సడన్ గా హీరో మీద డౌట్ వచ్చేస్తుంది. మొత్తానికి ఏదో జరుగుతుందని చెప్పేసి హీరోతో ఆ డౌట్ అడగకుండా డైరెక్ట్ గా మార్టిన్ వెళ్లి బెనిటోని అడుగుతాడు. అవునండి, హీరోయిన్ మంచి స్టూడెంట్, తను కూడా నన్ను అవ్వాలనుకుంటుంది కదని చెప్పి అంటంతో ఆ బెనిటోకి డౌట్ వచ్చేస్తుంది. హీరోయిన్ నన్ను అవటం ఏంటని చెప్పి అంటంతో మార్టిన్ జరిగింది మొత్తం చెప్తాడు. హీరోయిన్ మా ఇంట్లో ఒక రూమ్ తీసుకొని హీరోయిన్ కి రోజు క్లాసులు చెప్తున్నాడని చెప్పి అంటంతో ఆయనకు డౌట్ వచ్చేసి డైరెక్ట్ గా ఇంటికి వస్తాడు. వచ్చి చూస్తే అప్పుడే వాళ్ళిద్దరు గదిలోకి వెళ్ళబోతూ ఉంటారు. దాంతో బెనిటోకి అర్థమైపోతుంది పూర్తిగా. తర్వాత తీసుకెళ్లిపోయి ఫుల్ గా క్లాస్ బీకి, చూడు నువ్వు చేస్తుంది చాలా తప్పు, నువ్వు ఒక చర్చి ఫాదర్ అని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే, చర్చి ఫాదర్ అనే విషయం పక్కన పెడితే దానికంటే ముందు మనం మగవాళ్ళం అని చెప్పి అంటంతో ఈ బెనిటోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా నువ్వు ఇక్కడ అసలు ఉండడానికి వీల్లేదు, కానీ నేను బిషప్ గారితో మాట్లాడి వేరే ఊరికి చర్చి ఫాదర్ గా వేయమంటానని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే, నువ్వు గనక ఆ పని చేస్తే ఖచ్చితంగా నీకు హీరోయిన్ వాళ్ళ అమ్మకున్న రిలేషన్ బయట పెడతా అని చెప్పి అంటాడు. దాంతో ఆయనకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏంటి నన్ను బెదిరిస్తున్నావు అని చెప్పి అంటాడు. అలాంటిదేం కాదు, నువ్వు నేను ఒకటే అని చెప్తున్నా అంటాడు. కానీ ఈ బెనిటో కోపం వచ్చేసి హీరోతో గొడవ పడతాడు. హీరో కోపం వచ్చేసి ఆ బెనిటోను నెడతాడు. అలా నెట్టే ప్రాసెస్ లో బెనిటోకి హార్ట్ అటాక్ వస్తుంది అనమాట. వెంటనే హీరో అందరికి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఆ తర్వాత ఒక హెలికాప్టర్ పిలిపించి బెనిటోని హాస్పిటల్ తీసుకెళ్ళమంటాడు. దాంతో చర్చి ఫాదర్ గారు కదా, అందుకని హడావుడికి వచ్చి తీసుకెళ్తారు. దాంతో ఈ విషయం కాస్త ఎవరికి తెలియకుండా వీళ్ళిద్దరి మధ్య ఉండిపోతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఆ చర్చిలో బెనిటో లేడు కదా, దాంతో బిషప్ ఏం చేస్తాడంటే హీరోనే ఆ చర్చికి హెడ్ గా ఉండమని చెప్పేసి తనకి ఫోన్ చేసి చెప్తాడు. దాంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. అంతేకాకుండా మార్టిన్ పిలిచి బెనిటోకి తన గురించి తప్పుగా చెప్పాడని చెప్పేసి, నువ్వు ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు, నీకు వేరే చోట పనిస్తానని చెప్పేసి వేరే ఊరికి మార్టిన్ పంపిస్తాడు. దాంతో మార్టిన్ ఎంతగానో బాధపడతాడు. తప్పు చేసింది నువ్వు, శిక్ష అనుభవిస్తున్న నేనని చెప్పేసి సామాన్లన్నీ ఒక ఎద్దుల బండి మీద సదురుకొని ఆరోగ్యం బాగాలని తన కూతురును కూడా వెనక పెట్టుకొని ఎంతో బాధపడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కలిసి ఒక మాట చెప్తాడు. చూడు, ఇక మీదట మనం హ్యాపీగా ఉండొచ్చు, మనకు అడ్డు ఎవరు లేరని చెప్పి అంటంతో హీరోయిన్ ఒక బాంబు పేలుస్తుంది. అదేంటంటే నేను గర్భవతిని చెప్పి అంటుంది. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు ఏం చేయాలని చెప్పేసి. అదే సమయంలో హీరోయిన్ కి ఒక ఆలోచన వస్తుంది. సరే ప్రస్తుతానికి నేను గర్భవతిని కదా, నేను వెళ్ళి రూబెన్ పెళ్లి చేసుకుంటే చక్కగా అంతా సెట్ అయిపోతుందని చెప్పి అంటంతో హీరో కూడా సరే అంటాడు. దాంతో హీరోయిన్ వెళ్ళి రూబెన్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత, చూడు రూబెన్, మన ఇద్దరి మధ్య ఎన్నో గొడవలు వచ్చాయి, ఎన్నో గొడవలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కూడా, అలాంటి గొడవలు పట్టించుకొని మన ఇద్దరం విడిపోవడం కరెక్ట్ కాదు, కాబట్టి మన ఇద్దరం కలిసి
చేసుకుందాం, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పి అనడంతో రూబెన్ ఏమంటాడంటే, చూడు నాకు ఈ ఊర్లో ఉండటం అస్సలు ఇష్టం లేదు, అందులోనూ మా నాన్న మెక్సికో వెళ్దాం అన్నాడు, కాబట్టి నేను మా నాన్న కలిసి మెక్సికో వెళ్తున్నాం బాయ్ అని చెప్పేసి రూబెన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ కి బుర్ర బ్లాస్ట్ అయిపోతుంది. ఈ విషయం వచ్చి హీరోకి చెప్తుంది. హీరో ఏమంటాడంటే, సరే వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు, నీకు అబార్షన్ చేపిద్దాం అని చెప్పేసి హీరో ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ తర్వాత హీరో వెళ్ళి ఒక ముసలాన్ని కలుస్తాడు. బేసికల్ గా వీళ్ళిద్దరి గురించి ఆ ముసలాడికి తెలుసు, ఆ విషయం హీరో కూడా తెలుసు. కాకపోతే ఆవిడ ఎవరికి చెప్పదని హీరో నమ్ముతున్నాడు కాబట్టి ఆవిడని హీరో ఏం చేయలేదు. సో వెళ్ళిన తర్వాత జరిగింది మొత్తం చెప్తాడు. ఆవిడకి కొంత డబ్బులు కూడా ఇస్తాడు. ఆవిడ ఏమంటుందంటే, అబార్షన్ చేయడానికి చాలా డబ్బులు అవుతాయి, ఆ డబ్బులు మీరు రెడీ చేసుకోండి, మనూరులోనే ఒక హాస్పిటల్ ఉంది, రేపు సాయంత్రం అక్కడికి వెళ్దామని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కారులో ఆ ముసలావాడిని హీరోయిన్ తీసుకొని అర్ధరాత్రి పూట హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ లోపలికి వెళ్ళడానికి భయపడుతూ ఉంటుంది. కానీ హీరో ఏమంటాడంటే, నువ్వేం కంగారు పడకు, నేను ఇక్కడ ఉన్నాను, నీ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా ధైర్యంగా ట్రీట్మెంట్ కోసం లోపలికి వెళ్తుంది. అదే సమయంలో హీరో బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చి చూస్తే అక్కడ ఒక ముసలాయన ఉంటాడు. ఆయన ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో బస్సులో ఈ ఊరు వచ్చాడు కదా, అప్పుడు పక్కన ఒక ముసలాయన కూర్చున్నాడు కదా, ఆయనే ఈయనమాట. సో హీరో ఆయనకు డబ్బులు కూడా ఇచ్చాడు. ఆయన ఏంటంటే, మీరేంటంటే ఇక్కడ ఉన్నారని చెప్పి అడిగితే, ఏముందండి డబ్బులు అన్నీ పోయాయి, మీరు కొంత డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులు మా ఇంట్లో ఇచ్చి చక్కగా ఇక్కడే పని చేసుకుంటున్నా అని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ ముసలాయనతో మాట్లాడుతూ ఉంటాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఊర్లో పెద్దవాడు ఉంది కదా, ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోని రమ్మంటుంది. ఏంటని చెప్పి హీరో లోపలికి వెళ్ళి చూస్తే హీరోయిన్ కి భయంకరంగా బ్లీడ్ అవుతూ ఉంటుంది. ఆ రేంజ్ లో వైద్యం చేసే ఫెసిలిటీస్ ఇక్కడ లేవండి, అర్జెంట్ గా వేరే ఊరు తీసుకెళ్ళండి అని చెప్పి అనడంతో హీరో కూడా భయం వేసి హీరోయిన్ ఎత్తుకొని నువ్వేం కంగారు పడకని చెప్పేసి తన కారులో వేసుకొని తీసుకెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళేటప్పుడు కూడా హీరోయిన్ కి భయంకరంగా బ్లీడ్ అవుతూ ఉంటుంది. హీరో మాత్రం హీరోయిన్ కి ధైర్యం చెప్తూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత హీరోయిన్ చనిపోతుంది. దాంతో హీరో ఎంతగానో బాధపడతాడు. ఎందుకంటే తను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి తన కళ్ళ ముందే చనిపోయింది, అందులోనూ తనకు పుట్టబోయే బిడ్డ కూడా చనిపోయిందని చెప్పేసి హీరో ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇక హీరోయిన్ చనిపోయిందన్న విషయం ఊర్లో అందరికీ తెలిసిపోతుంది. కాకపోతే ఆ ఊర్లో జనం అందరూ దాన్ని వేరేలా అర్థం చేసుకుంటారు. ఎలా అర్థం చేసుకుంటారంటే, హీరోయిన్ కి రూబెన్ కి మధ్య లవ్ స్టోరీ ఉంది కదా, సో దాంతో హీరోయిన్ ప్రెగ్నెంట్ అవడానికి రూబెనే కారణం, అందుకని అర్ధరాత్రి పూట అబార్షన్ చేసుకుందని చెప్పేసి హీరోయిన్ హాస్పిటల్కి వెళ్ళింది. కాకపోతే ప్రాణాల మీదకి రావటం వల్ల అదే సమయానికి హీరో వచ్చి కాపాడాలనుకున్నాడు. కాకపోతే ఆవిడ చనిపోయింది. దీని అంతటి కారణం ఆ రూబెన్ గాడే, అందులోని వాడు మెక్సికో పారిపోయాడు, కాబట్టి భయం వేసి పారిపోయాడని చెప్పేసి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. జనాలందరూ అదే నమ్ముతారు కూడా. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ శవానికి హీరో ఫ్యూనరల్ చేస్తూ ఉంటాడు. కాకపోతే హీరోకి ఏంటంటే దుఃఖం ఆగదనమాట, ఎందుకంటే హీరోయిన్ ని అంతలా ఇష్టపడ్డాడు. అదే సమయానికి బెనిటో కూడా వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరోని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. కానీ తన కోపాన్ని మాత్రం బయటకు చూపాడు, ఎందుకంటే హీరోయిన్ చావుకి హీరోనే కారణం అని చెప్పేసి బెనిటోకి తెలుసు. కానీ ఆ విషయం ఎంతమందికి చెప్పినా నమ్మరు, ఎందుకంటే ఇప్పుడు హీరో ఆ చర్చికి ఫాదర్ కాబట్టి. అందుకని బెనిటో కూడా సైలెంట్ గా ఉండిపోతాడు. మరోవైపు మన కథలో హీరో కూడా హీరోయిన్ చనిపోయిందని చెప్పేసి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. కాకపోతే ఎవరి ముందు ఆ బాధను చూపించుకోడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. బేసికల్ గా ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ అయిందనమాట. అందులోను 1875 సంవత్సరంలో విడుదలైన ఒక పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని సినిమా తీశారు. ఆ పుస్తకం రాసిన రచయితనే 1875 సంవత్సరంలో ఆయన బాగా ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని తప్పుగా చూపిస్తున్నారని చెప్పేసి చాలా మంది గొడవ చేశారు. కానీ ఆయన అవేం పట్టించుకోకుండా తన పుస్తకాన్ని యథావిధిగా రిలీజ్ చేశాడు. ఆ బుక్ ని బేస్ చేసుకుని ఈ సినిమా తీశారు. ఈ సినిమా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. మరీ ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాల్ని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. కాబట్టి బాయ్.